ఓకే. సో, ఒకసారైతే నా స్క్రీన్‌నయితే మీరు చూడండి. సో, నేను ప్రెజెంట్ చేస్తున్నాను. ఓకే. సో, ఈరోజొచ్చేసరికి మనం లేయర్ 2 ప్రోటోకాల్స్ గురించయితే తెలుసుకుందాం. ఈ లేయర్ 2 ప్రోటోకాల్స్‌లో ఏంటి అంటే, మనం తెలుసుకోబోయే కొన్ని ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఏంటి అంటే, లైక్ దీంట్లో మాక్సిమం ఏఆర్‌పీ అనే ప్రోటోకాల్ గురించే తెలుసుకుందాం. ఏఆర్‌పీ అంటే ఏంటంటే, అడ్రెస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. కానీ బేస్డ్ అపాన్ మనం ఏఆర్‌పీ తీసుకుంటే, మనం ఈథర్‌నెట్, వైఫై ఈ టైప్ ఆఫ్ కనెక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేయాల్సొస్తది లేయర్ 2లో. బికాస్ ఎందుకంటే, ఇది ఎప్పుడైనా డేటా లింక్ లేయర్ ఏదైతే ఉందో డేటా లింక్ లేయర్, ఫిజికల్ లింక్ లేయర్స్ ఈ లేయర్ 2 ప్రోటోకాల్స్ అనేవి ఎప్పుడు కమ్యూనికేషన్ అనేది చేస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒక కమ్యూనికేషన్ చేసేటప్పుడు బౌండెడ్ కానీ, అన్‌బౌండెడ్ కానీ కనెక్షన్స్ అనేవి చెక్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈథర్‌నెట్, వైఫై కనెక్షన్ గురించి కూడా లేయర్ 2 ప్రోటోకాల్స్‌లో డిస్కస్ చేస్తాం. దీంట్లో ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఏంటి అంటే ఏఆర్‌పీ. ఏఆర్‌పీ అంటే ఏంటంటే అడ్రెస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. సో, ఓకేనా. లేయర్ 2 ఫ్రేమ్ ఫార్మాట్. లేయర్ 2 ఫ్రేమ్ ఫార్మాట్‌లో ఏంటి అంటే మనకి 2 సబ్ పార్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసరికి లాజికల్ లింక్ కంట్రోల్. 802.2 అని చెప్పేసి అయితే ఉంది కదా. సో, 802.2 అంటే ఏంటంటే ఇది IEEE స్టాండర్డ్స్ వాళ్ళవి. IEEE స్టాండర్డ్స్ దాని గురించి నేను ఆల్రెడీ బిఫోర్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ గురించి చెప్పేటప్పుడే అక్కడ నేను ట్రంక్ లేయర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు IEEE ఫార్మాట్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాం. ఓకేనా. సో, ఇందులో లాజికల్ లింక్ లేయర్ గురించి తెలుసుకుంటాం. 802.2 అని ఎందుకంటాము అవన్నీ IEEE స్టాండర్డ్స్. అండ్ దాంతో పాటు ఒక పేలోడ్‌ని ఐడెంటిఫై చేయటం. ఈ టైపికల్లీ ఏంటంటే లేయర్ 3 ఐపీ అడ్రెస్‌కి సంబంధించింది. బట్ ఎందుకు ఇవంతా బ్రీఫ్ అన్నమాట మీకు. ఓకేనా. బ్రీఫ్ మనం ముందరికి వెళ్ళే కొద్దీ వీటన్నిటి గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం. దాంతో పాటు మ్యాక్ అడ్రెస్. మ్యాక్ అడ్రెస్ గురించి కూడా తెలుసుకుంటాం ఈ కాన్సెప్ట్‌లో. మ్యాక్ అంటే ఏంటంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. అండ్ దాంతో పాటు ఐడెంటిఫైస్ ది ఫిజికల్ అడ్రస్ ఆఫ్ ది నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్‌లో ఒక ఫిజికల్ అడ్రస్‌ని ఏ విధంగా ఐడెంటిఫై చేయబడుతుంది. ఒక నెట్వర్క్‌లో ఏదైనా ఒక హోస్ట్ గాని, లేకపోతే ఏదైనా క్లయింట్ గాని ఉంటే, దాంట్లో నెట్వర్క్ ఇంటర్ఫేస్‌లో ఒక ఫిజికల్ అడ్రస్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తది. ఓకేనా. అది మేబీ ఈథర్‌నెట్ కావచ్చు, మేబీ వైఫై కావచ్చు, మేబీ అదర్ సంథింగ్ ఏదైనా కావచ్చు. ఓకేనా. అండ్ గో టు ది సమ్ పక్కన మనకు ఒక నెట్వర్క్ డేటా లింక్ లేయర్, ఫిజికల్, ఎల్ఎల్సి, మ్యాక్ అని చెప్పేసి అయితే ఉంది కదా. చూడండి ఈ మొత్తం 3 లేయర్స్ నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ అని చెప్పేసి 3 ఉంటాయి. ఇదంతా మనం ఓఎస్ఐ మోడల్లో చూస్తూ ఉంటాం. అయితే ఈ రెండింటికి దగ్గర డేటా లింక్ లేయర్ ఏదైతే ఉందో డేటా లింక్ లేయర్ దగ్గర 2 సబ్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. అది ఎల్ఎల్సి అండ్ మ్యాక్. ఎల్ఎల్సి అంటే ఏంటి? లాజికల్ లింక్ కంట్రోల్. దాని యొక్క IEEE స్టాండర్డ్ నెంబర్ ఎంత అంటే 802.2. రైట్. సో, ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఈథర్నెట్. ఓకేనా. ఈథర్నెట్ గురించి తెలుసుకున్న తర్వాత మనం వైఫై గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో, ఈథర్నెట్ యొక్క IEEE స్టాండర్డ్ నెంబర్ ఎంత అంటే 802.3. పర్టికులర్ గా మనం ఏంటని చెప్పలేము. కొంతమంది ఏంటి అంటే దీన్ని ఇంకొక రకంగా ప్రనౌన్స్ చేస్తూ ఉంటారు. 802.3 అని చెప్పి కూడా ప్రనౌన్స్ చేస్తారు. సో, ఎట్లా ప్రనౌన్స్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఐడెంటిఫై చేయడానికి మాత్రం యూజ్ అయితే చాలు మనకి. ఓకేనా. అండ్ దాంతో పాటు ఈథర్నెట్ అనేది ఇట్ వాస్ డెవలప్డ్ యాజ్ ఎ వైర్డ్ ల్యాన్ ప్రోటోకాల్. ఇప్పుడు ఒక వైర్లెస్ గా మనకి ఇంటర్నెట్ అందుతుంది అంటే మీరు గుడ్డిగా ఏం చెప్తారంటే వైఫై సార్, వైఫై ద్వారా ఇంటర్నెట్ అనేది ఎలాంటి కేబుల్ లేకుండా ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం అని చెప్తారు. అదే విధంగా ఇదేంటి అంటే ఒక వైర్ తీసుకొని మనం ఏం చేస్తాము అంటే డేటా అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి షేర్ చేస్తుంటాం. డెవలప్డ్ యాజ్ ఎ వైర్డ్ ల్యాన్ ప్రోటోకాల్. ఓకేనా. ఒరిజినల్లీ హ్యాడ్ లేయర్ 1 అండ్ లేయర్ 2 స్పెసిఫికేషన్స్. లేయర్ 1, లేయర్ 2 స్పెసిఫికేషన్స్ యూజ్ చేసుకొని ఇది ఈథర్నెట్ అనేది బిల్డ్ చేయబడుతుంది. ఓకేనా. అండ్ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ వాజ్ ది 10/5 10 MB బేస్డ్ బ్యాండ్ ఆన్ థిక్నెట్ RG8 కోయాక్స్. ఇది అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం. సో, నేను దీన్ని ఏం చేస్తాను అంటే కొంచెం సింపుల్ గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈథర్నెట్ లో కోయాక్స్ కేబుల్ ద్వారా జరిగింది. ఓకేనా. ఈ కోయాక్స్ కేబుల్ అనేది మినిమం ఎలా ఉంటుంది అంటే 10 MB పర్ సెకండ్ మాత్రమే షేర్ అవుతుంది అనమాట డేటా అనేది ఈ కేబుల్స్ నుంచి. 10 MB డేటా పర్ సెకండ్ మాత్రమే షేర్ అవుతుంది. ఇప్పుడు కాలంలో ఏంటి అంటే డెవలప్డ్ టెక్నాలజీ వచ్చే కొద్దీ విత్ ఇన్ సెకండ్స్ లో జీబీల యొక్క డేటా అనేది మనం షేర్ చేయగలుగుతున్నాం. బట్ కానీ ఒరిజినల్ గా ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే 10 MB. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే RG8 కోయాక్స్ కేబుల్స్ అని కొన్ని ఉంటాయి. వీటి గురించి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో,
నా దగ్గర ఉండే క్రోమ్ బ్రౌజర్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, లెట్ మీ ఓపెన్ మై క్రోమ్ బ్రౌజర్ అండ్ గో టు ది ఓకే సెకండ్. RG8 కోయాక్స్ కేబుల్స్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు కొన్ని ఇమేజెస్ వస్తాయి. చూడండి, ఈ వైర్డ్ ఏవైతే కోయాక్స్ కేబుల్స్ ఉంటాయో దీని ద్వారా ఒక డేటా అనేది ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి షేర్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో ఇది యాక్చువల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక కేబుల్స్ ని యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే డేటా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి షేర్ చేస్తారు. బట్ ఈ కోయాక్స్ కేబుల్స్ లో ఏం జరుగుతుంది అంటే చాలా ఇంటర్నల్ కండక్టర్స్ ఉంటాయి, ఇన్నర్ కండక్టర్స్, జాకెట్స్, షీల్డ్స్, సో ఇలా అయితే ఉంటాయి. కానీ దీని లోపల ఉండే ఏదైతే RG8 RG6 కోయాక్స్ కేబుల్స్ ఉంటాయో ఈ కేబుల్స్ యొక్క కెపాసిటీ అనేది ఎంత ఉంటుంది డేటా షేర్ చేసేది అని చెప్పి మనం తెలుసుకుంటాం. బట్ ఇప్పుడు కాలంలో ఏంది అంటే నాట్ ఓన్లీ 10 MB, నియర్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడు కోయాక్స్ కేబుల్సే మినిమం 50 GB దాకా షేర్ చేయగలుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వచ్చేసి 100 GB దాకా కూడా షేర్ చేసే కేబుల్స్ ఉన్నాయి. బట్ అది నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. ఇదంతా బేస్ బ్యాండ్ అనమాట. బేస్ బ్యాండ్, బ్రోడ్ బ్యాండ్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అసలు బేస్ బ్యాండ్, బ్రోడ్ బ్యాండ్ అంటే ఏంటి? బేస్ బ్యాండ్ లో ఎప్పుడైనా ఒక టైప్ ఆఫ్ వేలో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. 2-3 సార్లు అయితే జరగదు. అంటే 2-3 డేటా అనేది షేర్ చేసే క్యాపబిలిటీ అయితే ఉండదు. ఓకేనా? సో బేస్ బ్యాండ్ ఏంటంటే సింగిల్ క్యాపబిలిటీ, డేటా ఇటు నుంచి అటు వెళ్ళాలి, అటు వెళ్ళిన తర్వాత అటు నుంచి ఇటు రావాలి, ఇట్లా అయితే ఉంటుంది. బట్ ఈథర్నెట్ లో ఒక పెద్ద ఫాల్ట్ ఏంటంటే కోయాక్స్ కేబుల్స్ లో మనం ఎప్పుడైనా కానీ ఒక డేటా అనేది ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి ఒకటే నెట్వర్క్ లో షేర్ చేస్తున్నప్పుడు ఇట్ మే బి కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే డేటా అనేది ఓకే, నా కంప్యూటర్ నుంచి ఇప్పుడు రోడ్డు ఉందిరా, రోడ్ యాక్సిడెంట్ జరిగింది కదా, ఎగ్జాక్ట్లీ అలానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద అటు నుంచి ఇటు ఒక బస్ వెళ్తున్నప్పుడు ఇటు నుంచి ఒక లారీ వెళ్తుంది. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్ కి ఒక బస్ వెళ్తుంది, లెఫ్ట్ నుంచి రైట్ కి ఒక లారీ వెళ్తుంది. సో ఈ రెండు కరెక్ట్ వేలో అది లెఫ్ట్ తీసుకోవాలి, ఇది రైట్ తీసుకోవాలి, కానీ గుద్దుకోకుండా వస్తున్నాయి. బట్ అలాంటి టైంలో నువ్వు స్పీడ్ గా మధ్యలో వెళ్తే ఎలా ఉంటది అంటే కొలాప్స్ అయితే, అవునా కాదా? మొత్తానికి డేటా అనేది కొలాప్స్ అవుతుంది. అలా ఈథర్నెట్ కేబుల్స్ లో ఏం జరుగుతుంది అంటే ఇలాంటి కొలాప్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. బట్ వెన్ వీఆర్ డెవలప్ అయ్యే కొద్ది టెక్నాలజీ, స్విచ్చెస్ ఎప్పుడైతే వచ్చాయో స్విచ్చెస్ దగ్గర ఈ కొలిజన్ అనేది తగ్గింది. ఓకేనా? కొలిజన్ అనేది చాలా తగ్గిపోయింది స్విచ్చెస్, ఎందుకంటే మేనేజ్మెంట్ చేయగలుగుతున్నాయని మనం ఆల్రెడీ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ చెప్పేటప్పుడు తెలుసుకున్నాం. ఇదంతా జస్ట్ థిక్నెట్ RG8 కోయాక్స్ కేబుల్స్ అని చెప్పాను. దాంతోపాటు బేస్ బ్యాండ్ అని చెప్పింది, ఎందుకంటే ఇది కేవలం సింగిల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ చేస్తుంటది. ఇటు నుంచి అటు వెళ్ళిన తర్వాత ఇటు రావాలి. మళ్ళీ మల్టీ కమ్యూనికేషన్ చేయలేదు. ఓకేనా? లైక్ ఎలా చెప్పాలి అంటే నేను హాయ్ అనే మెసేజ్ పంపించా, హాయ్ కింద ఒక PDF పంపిస్తా, హాయ్ కింద ఒక ప్రెజెంటేషన్ పంపిస్తా, హాయ్ కింద ఒక ఇమేజ్ పంపిస్తా, ఇలా ఎన్నో పంపించాలంటే అంత క్యాపబిలిటీ ఉండదు. ఓకే, డేటా షేర్ అవ్వాలి, ఓకే షేర్ అయ్యి రీచ్ అయిందా, ఓకే దట్స్ ఇట్, మళ్ళీ పంపించు, ఇట్లా ఉంటది. ఓకేనా? ఇది 10 MB క్యాపబిలిటీ తీసుకుంటది. యాక్చువల్ గా దీన్ని ఏమని పిలుస్తుంటారంటే 10/5 అని చెప్పి పిలుస్తుంటారు అనమాట. ఓకేనా? హ్యాస్ ఎవాల్వ్డ్ టు ఇంక్లూడ్ ట్విస్టెడ్ పేర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. అంటే ఇంకా కొత్తగా ఏమొచ్చాయి అంటే ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ కానీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ టైప్స్ కానీ ఇవన్నీ వచ్చేసాయి అనమాట. కరెంట్లీ అప్ టు 40 GB ఏంద్రా 100 GB వరకు కూడా వెళ్ళే కూడా కేబుల్స్ ఉన్నాయి. ఓకేనా? బట్ ఎక్స్పాండెడ్ టు ది మ్యాన్స్ అంటే మెట్రో నెట్వర్క్. ఓకేనా? మెట్రో ఈథర్నెట్. ఏంటి మెట్రో ఈథర్నెట్? చూడండి, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ దగ్గర డేటా అనేది ఆగిపోతుందో ఆగిపోవట్లా, అది ఇంకా షేర్ చేస్తుంది. మ్యాన్స్ నెట్వర్క్ అంటే మెట్రో ఈథర్నెట్ అన్నమాట. అంటే లార్జర్ వైడ్ ఆఫ్ నెట్వర్క్ లో డేటా అనేది షేర్ చేయడానికి అది ఆస్కారాన్ని కలిగిస్తుంది. వ్యాన్స్, గిగాబిట్ ఈథర్నెట్ ఆన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. దీన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లో ప్రాక్టికల్స్ చేస్తూ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేస్తూ గిగాబిట్ ఈథర్నెట్ ని మనం తీసుకున్నాం, అవునా కదా? సో ట్రంక్ మోడ్ లో యాక్టివేట్ చేసేటప్పుడు మీ అందరికీ గుర్తుండే ఉంటది. ఇప్పుడు ఏంటి అంటే మనం CSMA ఆర్ CD అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. CSMA ఆర్ CD అంటే ఏంటంటే కెరియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ ఆర్ కొలిజన్ డిటెక్ట్. చూడండి, నేను ఇందాకలో ఏదైతే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి డేటా షేర్ అయ్యేటప్పుడు కొలిజన్ కాకుండా ఉండటానికి తీసుకుంటే ఏదైతే CSMA ఆర్ CD ఉంటుందో అదే ఈ కాన్సెప్ట్. సో కెరియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ చేసుకోవడానికి ఇది పని చేయదు పెద్దగా. ఓకేనా? కొలిజన్ డిటెక్ట్ కూడా చేస్తూ ఉంటది అనమాట. ఓకే, కొలిజన్ డిటెక్ట్ అని ఇక్కడ ఎందుకు రాసాము అంటే
ఒక కంప్యూటర్ నుంచి డేటా షేర్ చేస్తున్నా. అరే అక్కడ అది ఉందిరా సో నేను వెళ్ళను. ఓకే 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 వెనక్కి వచ్చే. ఇప్పుడు నేను అంత దూరం వెళ్ళా. అక్కడ ఏంటంటే 2 కంప్యూటర్లు డిస్కస్ చేసుకుంటున్నాయి. 2 కంప్యూటర్ల నుంచి డేటా షేర్ అవుతున్నాయి. ఓకే నేను మధ్యలో వెళ్తే అక్కడ డేటా అనేది కొలాప్స్ అవుతుంది, కొలిజన్ అవుతుంది. సో నాకు అర్థమైంది. ఈ టైంలో నేను ఏం చేస్తానంటే ఒక ఈథర్నెట్ లో మీరిద్దరు చేసుకోండి, మీరిద్దరు కమ్యూనికేషన్ చేసుకొని మీరిద్దరు ఫినిష్ చేయండి. నేను వెనక్కి వెళ్తున్నా, వెనక్కి వెళ్ళి నాకు నచ్చినప్పుడు మళ్ళీ సమ్ అదర్ టైంలో నేను తిరిగి వస్తా. ఓకే ఇది చెప్పేది కొలిజన్ డిటెక్ట్. అదంతా సిఎస్ఎంఏ ఆర్ సిడి. దీనికి చాలా మంది చాలా హార్డ్ గా చెప్తుంటారు, బట్ మీరేం అంత పట్టించుకోవద్దు. సింపుల్ ఫార్మాట్ ఏంటంటే కొలిజన్ కాకుండా ఉండటానికి. ఇదంతా కంటెన్షన్ బేస్డ్ అనమాట. ట్రాన్స్మిట్ వెన్ యూ క్యాన్, ఇఫ్ నో వన్ ఎల్స్ ఈస్ దేర్. అక్కడ ఎవరు లేకపోతే అప్పుడు ట్రాన్స్మిట్ చేయి. దట్ ఈస్ ది పాయింట్ అక్కడ. ఇఫ్ 2 nodes ట్రాన్స్మిట్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ కొలిజన్ డొమైన్ దే బ్యాక్ ఆఫ్ అండ్ రీట్రాన్స్మిట్. ఒకవేళ ఏదైనా 2 nodes ట్రాన్స్మిట్ జరుగుతుంటే అక్కడ ఏంటంటే సేమ్ కొలిజన్ జరుగుతుంటే ఒకే డొమైన్ అంటే ఐ మీన్ ఒకే నెట్వర్క్ లో, ఓకే అది మేబీ ల్యాన్ కావచ్చు, వ్లాన్ కావచ్చు, వ్యాన్ కావచ్చు, ఎనీథింగ్. దే బ్యాక్ ఆఫ్ అండ్ రీట్రాన్స్మిట్. అది బ్యాక్ వచ్చి మళ్ళీ రీట్రాన్స్మిట్ అయితే అక్కడ ఎలాంటి కనెక్షన్ అనేది, ఎలాంటి డేటా ట్రాన్స్మిట్ అనేది జరగకపోతే. ఓకేనా. ఒరిజినల్ 802.3 2.3 ఈథర్నెట్ ఫ్రేమ్ గురించి అయితే ఇప్పుడు మనం అయితే డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఓకేనా. సో 6 bytes 2 bytes డిఎస్ఏపి, ఎస్ఎస్ఏపి, కంట్రోల్, డేటా, ఎఫ్సిఎస్, సో ఇట్లా చాలా అయితే ఉన్నాయి. ఇదంతా ఏంటి అంటే ఒక హెడర్ ఫార్మాట్. ఓకేనా. సో డిఎస్టి, అసలు ఈ డిఎస్టి అంటే ఏంటి మీకు డౌట్ రావచ్చు. డిఎస్టి అనగానే మీకు గుర్తుపెట్టుకుంటారా, డిఎస్టి ఫ్రేమ్ లో ఎక్కడున్నా సరే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అని అర్థం. ఓకేనా. అండ్ ఎస్ఆర్టి అంటే సోర్స్ మ్యాక్ అడ్రస్. టైప్ లెంత్, సో ఏంటి అసలు ఈ టైప్ లెంత్ మీకు డౌట్ వస్తుంది. అసలు ఈ టైప్ లెంత్ అనగానే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అరే నథింగ్ బట్ టైప్ లెంత్ అంటే డేటా ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేదే టైప్ లెంత్. ఓకేనా. సో ఇందులో ఏంటి అంటే డేటా ప్రోటోకాల్ ఐడీస్ అంతా కూడా ఇక్కడే అసైన్ చేయబడతాయి. అండ్ డిఎస్ఏపి, ఎస్ఎస్ఏపి, కంట్రోల్ ఇవి ఏదైతే ఉంది ఇదంతా లాజికల్ లింక్ కంట్రోల్. ఓకేనా, ఎల్ఎల్సి. అయితే డిఎస్ఏపి, ఎస్ఎస్ఏపి, కంట్రోల్ ఏంటి ఈ త్రీ చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. నథింగ్ బట్ కన్ఫ్యూజన్. ఇక్కడ ఏంటంటే డిఎస్ఏపి అంటే ఏంటంటే ఇందాక నేను డిఎస్టీని ఫోకస్ చేసి డెస్టినేషన్ అని ఎలాగైతే చెప్పానో అలాగే డిఎస్ఏపిలో కూడా డెస్టినేషన్ అడ్రస్ ప్రయారిటీ. ఓకేనా, ఖచ్చితంగా డెస్టినేషన్ అడ్రస్ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఎప్పుడైనా లాజికల్ లింక్ కంట్రోల్ అనేది ఇదంతా లేయర్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ కాబట్టి ప్రతి లేయర్ లో ఏంటి అంటే ఈ లాజికల్ లింక్ లేయర్ కంట్రోల్ అనేది ఉంటే, ఓకేనా, ఇదంతా ఫ్రేమ్స్ టైప్. ఓకేనా, ఫ్రేమ్స్ టైప్. డిఎస్ఏపి అని ఉంటే అక్కడ ఏంటి అంటే ఆ అడ్రస్ కి ప్రయారిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎస్ఎస్ఏపి అంటే సోర్స్ అడ్రస్ అనమాట. అసలు దీనివల్ల వచ్చే లాభం ఏంది, ఇక్కడ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఇచ్చారు కానీ డిఎస్ఏపిలో ఏంటంటే ప్రయారిటీ ఇస్తుంది. ఓకేనా, ప్రయారిటీ ఎక్కడ ఇస్తుంది అంటే ఒక నెట్వర్క్ లోకి ఎంట్రన్స్ అయినప్పుడు కొన్ని డివైస్లు ఏం చెప్తాయంటే హే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలీదు, నిన్ను ఎలా ఎంట్రన్స్ చేస్తా. అలాంటి సిచ్యువేషన్ లో లాజికల్ లింక్ కంట్రోల్ కి సంబంధించిన డిఎస్ఏపి, ఎస్ఎస్ఏపి అని ఉంటే ఊప్స్, ఓకే నువ్వు సోర్స్ దగ్గర ప్రయారిటీ ఇస్తున్నావు, ఓకే ఇక్కడ రీచ్ చెయ్యాలి అని రూల్ తీసుకొస్తున్నావు, డెఫినెట్లీ నేను రీచ్ చేస్తా. ఎక్కడి నుంచి చేస్తున్నావు, ఎస్ఎస్ఏపి. సో డిఎస్ఏపి ఇట్లా కంట్రోల్, డేటా, ఎఫ్సిఎస్ ఇదంతా ట్రైలర్స్, హెడర్స్ ఇట్లా ఉంటాయి. ఓకేనా, 46 to 1500 బైట్స్ ఉంటాయి. ఓకే, ఇదంతా ఈ బైట్స్ ఇదంతా మీకు కన్ఫ్యూజన్ అయితే ఉంటది. డోంట్ వరీ, కింద నేను ఒక హెడర్ అయితే ఇచ్చాను చూడండి. ఇదంతా వైర్ షార్క్ లో మేము క్యాప్చర్ చేసిన ఏదైతే ప్యాకెట్ ఉంటుందో ఆ ప్యాకెట్ ని మేము ఎక్స్పాండ్ చేసి దాన్ని మీకు షేర్ చేస్తున్నాం అంతే. ఓకేనా, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఓకే కూల్. చూడండి ఇక్కడ ఫ్రేమ్ చూసుకుంటే 802.3 ఈథర్నెట్ అని ఉంది. సో డెస్టినేషన్ వచ్చేసరికి స్పానింగ్ ట్రీ, ఓకే సోర్స్, లెంత్ ఇదంతా సిస్కోలో మేము చేసింది. సో డిఎస్ఏపి, ఎస్ఎస్ఏపి చూడండి స్పానింగ్, కంట్రోల్ ఫీల్డ్ ఇలాగైతే ఉన్నాయి. ఓకే, మీకు హెడర్స్ గురించి నేను ఎందుకు ఇంకా డెప్త్ గా వెళ్ళట్లేదు అంటే ఆల్రెడీ హెడర్స్ ఏ విధంగా హెడర్ ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉంటాయి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో అందుకోసం నేను ఇంకా డీటెయిల్ డెప్త్ గా అయితే వెళ్ళట్లా. ఈథర్నెట్ టు ఫ్రేమ్, అసలు ఈథర్నెట్ 1, ఈథర్నెట్ 2 అని చెప్పేసి మీ ప్రతి కంప్యూటర్ లో చూస్తూ ఉంటారు, రైట్? అది బాగా గుర్తుపెట్టుకోండి. 2 ఈథర్నెట్ కి సంబంధించిన కనెక్షన్స్ అనే పోర్ట్స్ అని వాళ్ళు ఇచ్చి ఉంటారు. సో అట్లా నేను ఇది ఎందుకు గుడ్డిగా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పాను. అలా అని చెప్పేసి అదే ఫిక్స్ అని చెప్పి మీరు ఫిక్స్ చేసుకోవద్దు. ఈథర్నెట్ టు ఫ్రేమ్ ఇందులో కూడా సేమ్ ఏంటి అంటే ఎల్ఎల్సి తప్పితే మిగతా అన్ని ఉంటాయి. డిఎస్టి మ్యాక్ అడ్రస్, ఎస్ఆర్టి మ్యాక్ అడ్రస్, టైప్ లెంత్, డేటా, ఎఫ్సిఎస్. ఓకేనా, సో మీకు డౌట్ రావచ్చు సార్ ఇందాకలో మీరు డిఎస్టీ చెప్పారు, ఎస్ఆర్టీ చెప్పారు, టైప్ లెంత్, డేటా చెప్పారు, బట్ ఎఫ్సిఎస్ అంటే ఏంటి? ఎఫ్సిఎస్ అంటే ఫ్రేమ్ చెక్ సెగ్మెంట్స్. ఓకేనా, ఫ్రేమ్ చెక్ సెగ్మెంట్స్ అంటే
ఎక్కడైనా ఫ్రేమ్స్ మిస్ అయ్యాయా, ఎక్కడైనా సెగ్మెంట్స్ మిస్ అయ్యాయా, ప్యాకెట్లో ఎక్కడన్నా మిస్ అయితే నేను ఈ ప్యాకెట్ని షేర్ చేయను. సో ఫ్రేగ్మెంట్స్ చెక్ అన్ని చెక్ చేసుకుండేది. ఓకేనా, ఎఫ్సిఎస్ అనేది ఫ్రేగ్మెంట్ చెక్ సెగ్మెంట్. ఓకేనా, ఇది. అండ్ నో ఎల్ఎల్సి ఫీల్డ్స్ అలో లార్జర్ పేలోడ్స్ మోస్ట్ కామన్ వర్షన్స్. నేను చెప్పాను కదా, సో లార్జర్ పేలోడ్స్ కి ఎల్ఎల్సి ఫీల్డ్స్ అనేవి ఉండవు. ఓకేనా, ఎందుకంటే ఎల్ఎల్సి ఫీల్డ్స్ అనేవి ఓన్లీ కేవలం లోయర్ పేలోడ్స్ కి మాత్రమే ఉంటాయి. లార్జర్ పేలోడ్స్ కి ఎప్పుడు ఎల్ఎల్సి ఫీల్డ్స్ ఉండవు. అసలు లార్జర్ పేలోడ్స్ ఏంటి, లోయర్ పేలోడ్స్ ఏంటి, బేస్డ్ అపాన్ ఇది లార్జరా లోయరా అని చెప్పి నీకు ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు షేర్ చేసే కంటెంట్ డేటా టైప్ బట్టేసి అది లార్జరా లోయరా అని చెప్పేసి నీకు ఫిక్స్ అయితే వస్తుంది. ఓకేనా, సో కొంచెం కిందలకి స్క్రోల్ చేస్తే వైర్ షార్క్ లో క్యాప్చర్ చేసిన ఏదైతే ఈథర్నెట్ 2 ఫ్రేమ్ వర్క్ ఉంటుందో ఆ ఫ్రేమ్ ని నీకు ఎక్స్పాండ్ చేసి ఆ ప్యాకెట్ ని చూపిస్తున్నా. ఈథర్నెట్ 2 సోర్స్ అడ్రస్, డిఎస్టీ అంటే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఓకేనా, సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ టైప్, ఐపీ వర్షన్ 4, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ఐసీఎంపీ గురించి ఆల్రెడీ బిఫోర్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్, ఇది ఒక బేసిక్ ప్రోటోకాల్. ఇది దీని యొక్క ఫంక్షన్, దీని యొక్క అప్లికేషన్ ఏంటి అంటే, బిఫోర్ క్లాస్ లో మనం పింగ్ అనే దాని గురించి డిస్కస్ చేసాం కదా. సార్, పింగ్ ఇస్ ద వన్ ఆఫ్ ది బేసిక్ అప్లికేషన్ ఆఫ్ ది ఐసీఎంపీ ప్రోటోకాల్, ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. ఓకేనా, 802.11. సో ఇది వచ్చేసరికి వైఫై వైర్లెస్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇందాక దాకా దేని గురించి డిస్కస్ చేసాం, ఈథర్నెట్. ఇప్పుడు ఏం చేస్తామంటే వైఫై వైర్లెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇట్లా హ్యాస్ బోత్ లేయర్ 2 అండ్ లేయర్ 1 స్పెసిఫికేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎలాగైతే ఈథర్నెట్ లో ఉన్నాయో అలాగే వైఫైలో కూడా 100% ఉండి తీరుతాయి. ఓకేనా, డిఫరెంట్ వర్షన్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ టు హ్యావ్ డిఫరెంట్. ఓకే, ఐ మీన్ ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ అనేవి చూపిస్తున్నారు. ఓకేనా, లైక్ స్పీడ్, వైర్లెస్ లో నీకు ఇంత స్పీడ్ కావాలంటే వైఫై ఇప్పుడు చూడండి, మీరు ఎయిర్టెల్ జియోనో పెట్టించుకుంటే ఇంత స్పీడ్ కావాలా, ఇంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇంత మాడ్యులేషన్ ఉంటుంది, ఇన్ని ఎన్క్రిప్షన్స్ ఉంటాయి, ఇంత కీ హ్యాండ్లింగ్ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు కాలంలో మన డిజిటల్ సిగ్నల్స్ నుంచి ఎనలాగ్ సిగ్నల్స్ కి మారిపోతున్నాయి. అవునా, సో దీని గురించి నేను ఆల్రెడీ మీకు బౌండెడ్ అన్బౌండెడ్ దగ్గర డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మాడ్యులేషన్స్ గురించి కానీ, ఎన్క్రిప్షన్ లెవెల్స్ గురించి కానీ, లేకపోతే కీ హ్యాండ్లింగ్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి, ఫ్రీక్వెన్సీస్, స్పీడ్స్, కీ హ్యాండ్లింగ్స్ ఇవన్నీ వైర్లెస్ లో వైఫైలో ఉంటే అవి డిఫాల్ట్, మీరు అసలు పట్టించుకోవద్దు. బట్ మాడ్యులేషన్ టైప్స్ అనే దానికి మీకు డౌట్ వస్తుంది కాబట్టి నేను ఆల్రెడీ బౌండెడ్ అన్బౌండెడ్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఒకసారి మీరు విజిట్ చేయండి. యూజ్ ద సేమ్ ఎల్ఎల్సి ఫీల్డ్స్ యాజ్ ఈథర్నెట్ ఫర్ ద ఈజీ కాంపాక్టబిలిటీ. వైఫై ఎందుకు అంత ఈజీ? ఇప్పుడు ఈథర్నెట్ లో నువ్వు వేయాలంటే ఒక డేటా కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ షేర్ చేయాలంటే కేబుల్స్ వేయాలి. కేబుల్స్ నుంచి ఖర్చు ఎక్కువ ఉంటుంది. కేబుల్స్ మళ్ళీ ఎక్కడన్నా మిస్ అయితే డేటా కొలిషన్స్ ఉంటాయి. ఓకేనా, డేటా కొలిషన్ అయితే కనుక మొత్తం పోతుంది, మళ్ళీ డేటా వెయిట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ రీట్రాన్స్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఇదంతా తలకే నొప్పి, మేనేజ్మెంట్. ఓకేనా, సో ఇట్లా అయితే ఉంటుంది. ఇట్లా ఉండకుండా ఉండటం కోసం ఏంటంటే ఇదేం చేస్తుంది అంటే, సేమ్ ఈథర్నెట్ ఏదైతే ఎల్ఎల్సి ఫీల్డ్స్ ని ఉపయోగిస్తుందో ఫ్రేమ్ వర్క్ లో, అదే ఫ్రేమ్ వర్క్ లో ఏంటి అంటే ఫ్రేమ్స్ లో మీకు ఎల్ఎల్సి ఫీల్డ్స్ అనేవి అవే ఫీల్డ్స్ ని ఉపయోగిస్తుంది. ఎందుకు? ఈజీ కాంపాక్టబిలిటీ. ఎందుకంటే వైఫైకి ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు రా అబ్బాయి. మేబీ అది ల్యాప్టాప్ కావచ్చు, మేబీ లేకపోతే అది మొబైల్ ఫోన్ కావచ్చు. ఓకే, ల్యాప్టాప్ లో ఈరోజు దీన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మీ కంప్యూటర్ లో మీరు విర్చువల్ మిషన్, విర్చువల్ బాక్స్ వేసి మీ యొక్క ఖాళీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని మీరు యూజ్ చేస్తున్నారు. యామ్ ఐ రైట్? అవునా కాదా? 100% యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేసేటప్పుడు నువ్వేమైనా వైఫై డైరెక్ట్ గా ఖాళీ లినక్స్ వైఫై కనెక్ట్ చేస్తున్నావు? నో, ఎప్పుడు అలా కనెక్ట్ చేయట్లా. నువ్వేం చేస్తున్నావు అంటే ఇంటర్నల్ ఈథర్నెట్ ని యూజ్ చేస్తున్నావు. దానికి ఖాళీ లినక్స్ ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? మన మెయిన్ ఒరిజినల్ సిస్టమ్ నుంచి వస్తుంది. ఇప్పుడు వైఫై కేవలం నా కనెక్ట్ అయినోడికే నేను ఇస్తాను రా అని చెప్తుందా? నో, అట్లా ఏం చెప్పట్లేదు. అది ఏం చేస్తుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎల్ఎల్సి ఫీల్డ్స్ ని ఉపయోగిస్తుంది. కాబట్టి వైఫై దగ్గర నుంచి ఏదైతే నెట్వర్క్ వస్తుందో ఆ నెట్వర్క్ ని ఈ సిస్టమ్, ఇంకొక సిస్టమ్ ఈథర్నెట్ గా కనెక్ట్ అయ్యి ఉంది, ఇంటర్నల్ ఈథర్నెట్ గా. దానికి నేను ఎందుకు పంపించాలి? నాకు రూల్ ఉందా అంటే, అది యాక్చువల్ అది ఫ్రేమ్ ని యూజ్ చేస్తుంది, ఎల్ఎల్సి ఫీల్డ్స్ ఫ్రేమ్ వర్క్ ని యూజ్ చేస్తుంది. నువ్వు పంపించాలి. దట్ ఈస్ ది రూల్ ఇన్ ది నెట్వర్క్. ఓకేనా, ఒక నెట్వర్క్ లో అది రూల్ కాబట్టి అందుకోసం ఈజీగా చూస్తుంది. బట్ డబ్ల్యూలాన్ స్టాండర్డ్స్ లలో కొన్ని స్టాండర్డ్స్ నేను ఇచ్చా. ఏంటి స్టాండర్డ్స్? చూడండి, IEEE స్టాండర్డ్స్ గురించి కొంచెం చూడండి. దానికి సంబంధించి నేను PDF డాక్యుమెంట్ ఆల్రెడీ షేర్ చేశాను. ఒక్కొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుంది, స్టాండర్డ్ దేనికోసం ఉపయోగించబడుతుంది, ఇలా నేను PDF షేర్ చేశా. ఆ PDF ని మీరు ఒకసారి విజిట్ చేశారంటే సరిపోతుంది. పెద్ద వర్క్ అయితే ఏముండదు. ఓకేనా, సో ఇది చాలా సింపుల్ ఉంటుంది. బట్ కానీ గుర్తుపెట్టుకోవడమే కష్టం. సరే, ఇదంతా ఎలా గుర్తుపెట్టుకుంటాం? అరే నథింగ్ బట్ రా, ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ అవతల వాళ్ళకి చెప్తావో నీకు ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. 802.11 మ్యాక్స్ సబ్ లేయర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది నథింగ్ బట్ ఈ ఫ్రేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, పైన ఏదైతే ఉందో ఈ పైన అంతా కూడా ఒరిజినల్.
కిందదంతా సబ్ ఫ్రేమ్. ఓకేనా? ఒరిజినల్ ఫ్రేమ్, సబ్ ఫ్రేమ్, ఒరిజినల్ ఫ్రేమ్, సబ్ ఫ్రేమ్, ఒరిజినల్ ఫ్రేమ్, సబ్ ఫ్రేమ్. ఇంతే. ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్ అయిపోద్ది. పైన ఫ్రేమ్ లో చూడండి, ఇది ఫ్రేమ్ కంట్రోల్. ఈ ఫ్రేమ్ కంట్రోల్ లో మేనేజ్ బిఎస్ఎస్ ఏపీ, కంట్రోల్ యాక్సెస్ టు మీడియం డేటా, వీటి గురించి చెప్పారు. అసలు నాకు బిఎస్ఎస్ ఐడి ఏపీ కంట్రోల్ యాక్సెస్ గురించి అసలు తెలియదు సార్. నాకు చాలా డౌట్ గా ఉంది. ఇది ఎట్లాగా? 100% నేను చెప్తున్నా చూడండి. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో వైఫై హ్యాకింగ్ ఫెర్న్ వైఫై క్రాకర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వైఫైని ఎలా హ్యాక్ చేస్తారని ఫెర్న్ వైఫై క్రాకర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను బిఎస్ఎస్ ఐడిని మాన్యువల్ గా కూడా మీరు తీసుకోవచ్చు, లేకపోతే బిఎస్ఎస్ ఐడి రాకపోతే వైఫై ఉంది అని చెప్పి ఫైండ్ చేయలేమని చెప్పి నేను ఒక విషయం అక్కడ చెప్పాను. ఓకే, అది మీరు ఒకసారి చూడండి. అది చూస్తే మీకు తెలిసింది. ఎప్పుడైనా ఒక మ్యాక్ అడ్రస్ ఒక వైఫైలోనే కాదు, మరి ఈథర్నెట్ లో కూడా ఉంటది కదా. అంటే బౌండెడ్ అయినా అన్బౌండెడ్ అయినా, ఈ గ్యాన్ కనెక్షన్ అయినా లోకల్ కనెక్షన్ అయినా, ఎక్కడైనా మ్యాక్ అనేది కన్ఫర్మ్ ఉంటది. కానీ దాని యొక్క లేయర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఎలాగైతే మనం ఫ్రేమ్ చూస్తామో అలాగే దీనికి మ్యాక్ అడ్రస్ కూడా ఒక ఫ్రేమ్ అనేది ఉంటది. ఓకేనా? మ్యాక్ కూడా. సో ఫ్రేమ్ కంట్రోల్ దీంట్లో ఏంటి అంటే బిఎస్ఎస్ ఐడి ఏపీ కంట్రోల్ యాక్సెస్ డేటా అంతా కూడా ఈ ఫ్రేమ్ కంట్రోల్ అనే దాంట్లో ఇరుక్కొని ఉంటది. సో మీకు అర్థం కాకపోవచ్చు, కొంచెం హార్డ్ ఉండొచ్చు, బట్ నువ్వు రీసెర్చ్ చేయి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ యాక్సెస్ టు మీడియం డేటా అంటే అర్థమైంది. బిఎస్ఎస్ ఐడి అంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం మళ్ళీ డెప్త్ గా వెళ్లాల్సి వస్తుంది. ఓకేనా? మ్యాక్ లేయర్ యొక్క ఫ్రేమ్ ని మనం మళ్ళీ డీటెయిల్డ్ గా తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే అరే దీన్ని నేను ఇంకా సింపుల్ గా చెప్పేస్తాను, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. ఎలాగైతే మన ప్రోటోకాల్స్ కి కనెక్షన్స్ కి ఫ్రేమ్స్ చూసామో అలాగా మ్యాక్ కూడా ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్స్ కరెక్ట్. ఇప్పుడు టీసీపీ చూసావు, యూడిపి చూసావు, వాటి యొక్క ఫ్రేమ్స్ చూసావు, అవునా కదా? ఆ ఫ్రేమ్స్ లో ఖచ్చితంగా ఇవి ఉంటేనే నేను షేర్ చేస్తా, లేకపోతే షేర్ చేయను అని రూల్ ఎలాగైతే ఉందో అలాగే మ్యాక్ లో కూడా రూల్ ఉంటది. బిఎస్ఎస్ ఐడి ఓకేనా, ఈ ఫ్రేమ్ ఉంటేనే నేను ఇక్కడ నెంబర్ అసైన్ చేస్తా అని ఉంటది. ఆ బిఎస్ఎస్ ఐడి అంటే ఏంటి? నథింగ్ బట్ అది హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో అని చెప్పాను చూసారా మీకు మ్యాక్ అడ్రస్ అనేది ఉంటదని. అట్లా ఒక మ్యాక్ అడ్రస్ నేను అసైన్ చేయాలి. నాకు ఈ ఫ్రేమ్స్ అన్ని ఉన్నాయా పక్కన ఫ్రేమ్స్? ఓకే, డ్యూరేషన్, అడ్రస్ 1, అడ్రస్ 2 అన్ని ఉన్నాయా? ఉంటే నేను ఇప్పుడు హెక్సాడెసిమల్ ఫార్మాట్ ని తీసుకొని నేను ఐడి అసైన్ చేస్తాను. అది ఏదైనా అసైన్ చేయొచ్చు. సో అట్లా ఓకేనా. కంట్రోల్ యాక్సెస్ టు మీడియం డేటా అంటే డేటా కూడా ఇక్కడే ఉంటది అని అర్థం. డ్యూరేషన్ ఓకేనా. సో డ్యూరేషన్ చెక్ చేసుకోవడానికి ఎంతసేపు ఉండాలి ఏంటని. మ్యాక్ అడ్రస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటది. నేను మ్యాక్ చేంజర్ అనే ఒక ఖాళీ లినిక్స్ టూల్ ని యూజ్ చేసుకొని నా యొక్క ఖాళీ లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్ ని నేను చేంజ్ చేశాను టెంపరీగా. ఆ చేంజ్ చేసిన వీడియో కూడా మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో నేను షేర్ చేశాను, ఒకసారి అయితే చూడండి. డ్యూరేషన్ ఆర్ ఐడి, ఈ ఐడి ఎంతసేపు ఉండాలి, ఈ డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలి అని చెప్పి ఉంటుంది. ఈవెన్ కార్డర్స్ అయినా సరే క్రాకింగ్ వేరే ఎవరైనా ఇల్లీగల్ హ్యాకర్స్ అయినా సరే మ్యాక్ చేంజర్, టెంపరీ మ్యాక్ చేంజర్స్ ని యూజ్ చేస్తారు. అలాంటి టైంలో ఈ ఫ్రేమ్ లో ఏంటి అంటే ఆ డ్యూరేషన్ టైం ఇవన్నీ సెట్ అవుతాయి. ఓకేనా? సెట్ అయిందంటే దాన్ని హైడ్ చేసి దీన్ని పైకి తీసుకొస్తారు. ఓకే, ఫేక్ మ్యాక్ అడ్రస్ ని. అలాగే అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3 ఇలా ఉంటుంది. ఇది రిసీవర్ ట్రాన్స్మిట్ చేసే అడ్రస్. రిసీవర్ అంటే అవతల సైడ్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నాడో వాడు అడ్రస్. ట్రాన్స్మిటర్ అడ్రస్ అంటే ఇప్పుడు రౌటర్ గేట్వే. ఇప్పుడు నేను ఏదన్నా రిక్వెస్ట్ పంపించాను అంటే ఏ ట్రాన్స్మిట్ చేస్తుంది? ఓకే, నా వైఫై రౌటర్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ వైఫై రౌటర్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఇస్తుంది. ఓకే, డెస్టినేషన్ ఎక్కడికి రీచ్ అవ్వాలి అండ్ సోర్స్ ఎక్కడి నుంచి పంపిస్తున్నాం. ఓకే, రిసీవర్ అంటే అటు సైడ్ నుంచి వచ్చే ఏదైతే ఓకే నా సైడ్ నుంచి వైఫై వెళ్తారు కదా, అటు సైడ్ నుంచి ఎక్కడ రిసీవ్ అవుతుంది రిసీవర్. ఓకేనా? అండ్ సోర్స్. ఇంకా ఫ్రేమ్ బాడీ ఎఫ్సిఎస్ ఇందాక నేను అన్నట్టుగానే. అండ్ మ్యాక్ లేయర్ యొక్క ఇది సబ్ ఫ్రేమ్స్ అనమాట. ఓకేనా? మ్యాక్ లేయర్ యొక్క సబ్ ఫ్రేమ్స్ సేమ్ కింద సబ్ టైప్ మొత్తం కూడా మోర్ ఫ్రాగ్మెంట్స్, రీట్రై చేసే ఆప్షన్స్, పవర్ మేనేజ్మెంట్, మోర్ డేటా, ప్రొటెక్టెడ్, ఆర్డర్, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఫ్లాగ్స్ అనమాట. అసలు ఫ్లాగ్స్ అనేది లేకుండా జరుగుతుందా? నో, జరగదు. ఓకేనా? ఏదైనా ఒక ఫ్లాగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఫ్లాగ్ లేకుండా అసలు ఫ్రేమ్ అనేది ఉండదురా. ఎక్కడైనా ఫ్లాగ్ ఫ్రేమ్ అని ఎఫ్ఎఫ్ అని వచ్చింది అంటే చాలు. మీరు ఫ్రీ ఫైర్ అని గుర్తుపెట్టుకుంటారు, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫ్ఎఫ్ అంటే ఫ్రీ ఫైర్ అన్నట్టు ఫ్లాగ్ ఫ్రేమ్. ఓకే, అట్లా మీరు అది కూడా రిమెంబర్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని ఫ్రేమ్ ఎగ్జాంపుల్స్ గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాం ఇందాక చెప్పినట్టుగా. ఓకేనా? ఇది వైషార్క్ లో క్యాప్చర్ చేసిన కొన్ని ఫ్రేమ్ ఎగ్జాంపుల్స్. సో రిసీవర్ అడ్రస్, ట్రాన్స్మిట్ చేసిన అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, ఓకేనా, సోర్స్ అడ్రస్, బిఎస్ఎస్ ఐడి అంటే నథింగ్ బట్ మ్యాక్ అడ్రస్. నేను చెప్పాను కదా. సో బిఎస్ఎస్ ఐడి చూడండి, మ్యాక్ అడ్రస్. ఎస్టీఏ అడ్రస్, లాజికల్. ఇది బిఎస్ఎస్ ఐడికి ఇక్కడ మీ అన్ని అర్థమవుతున్నాయి, కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే బిఎస్ఎస్ ఐడి ఒకటే. అందుకోసమే నేను ఏమన్నానంటే ఫెర్న్ వైఫై క్రాకర్ వీడియో అయితే ఒకసారి విజిట్ చేయండి అని చెప్పాను. సో ఇదంతా ఛానల్ ఫ్లాగ్స్. ఓకే, దిస్ ఛానల్ మే బి యూజింగ్ ఓఎఫ్డిఎం. సో
ఆర్థోగోనల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. సో ఆ ఛానల్ ఫ్లాగ్ ని యూజ్ చేస్తుంది. సో అంటే ఛానల్ ఫ్లాగ్ అని అర్థం, అంతే ఏ ఛానల్ ని యూజ్ చేస్తుంది అని. అది 5 GHz స్పీడ్ తో రన్ అవుతుంది. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఎయిర్టెల్, జియో అలాంటివి ఉంటాయి, అలా ఛానల్ ఫ్లాగ్స్ ఏదన్నా కావచ్చు, ఓకేనా. బట్ దాని యొక్క ఫంక్షనాలిటీ గురించి చూపిస్తుంది అది. యాంటీనా సిగ్నల్స్ ఎంత ఉంది, అండ్ నాయిస్ ఎంత ఉంది, రేడియో ఇన్ఫర్మేషన్ ఏంది, ఇలా బ్లా బ్లా అంతా. ఓకే, ఒక ప్యాకెట్ లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ లో షేర్ చేసి ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో ఆ ఫ్రేమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఓకేనా. ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సిగ్నల్స్ ని, అనలాగ్ సిగ్నల్స్ ని ఏం చేస్తున్నారు అంటే డిజిటల్ సిగ్నల్స్ నుంచి అనలాగ్ సిగ్నల్స్ కి మారే టెక్నాలజీ వచ్చింది, ఓకేనా. రాబట్టే కదా ఒక సిమ్ ని మన మొబైల్ ఫోన్ లో వేసి ఎక్కడో ఉన్న పర్సన్ వాడికి నాకు వైర్ లేకున్నా నేను వాడితో మాట్లాడగలుగుతున్నా. డిజిటల్ సిగ్నల్స్ నుంచి అనలాగ్ సిగ్నల్స్ కి మారుతుంది. సో ఇదంతా ఏ సిగ్నల్స్ అయినా సరే ఫస్ట్ క్యాప్చర్ చేసుకోవడానికి మనం వైర్ షార్క్ అనే టూల్ ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈథర్నెట్ 802.11 గురించి చూద్దాం. ఇది మోస్ట్ కామన్ వైడ్ వెయిట్ ఏ మినిట్. ఓకే కంపారిజేషన్ తీసుకుంటున్నట్టున్నారు. ఓకే, ఈథర్నెట్ మోస్ట్ కామన్ వైడ్ ప్రోటోకాల్. ఇది 802.11 అనేది మోస్ట్ కామన్ వైర్లెస్ ల్యాన్ ప్రోటోకాల్, ఓకేనా. బోత్ ఇంటర్నెట్ ఈథర్నెట్ లోనే ఉంటాయి, బట్ కానీ వైర్లెస్ గా ఉంటాయి, ఓకేనా. చాలా మంది వ్లాన్ వేరు అంటారు, బట్ అట్లా ఏమి ఉండదు. వైర్లెస్ గా జరిగేది ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ లో, అది వ్లాన్, ఓకేనా. ఎక్స్టెండ్ ఓవర్ బోత్ ఓఎస్ఐ లేయర్స్ 1 and 2. ఓకే, 1 and 2 కి ఇంకా ఎక్స్టెండ్ అయితే, ఓకేనా. బట్ ఫ్రమ్ ది లోయర్, ఓకేనా, ఫ్రమ్ ది లోయర్ యూజ్ మ్యాక్ అడ్రసెస్ టు ఐడెంటిఫై ది నోడ్. మ్యాక్ అడ్రస్ అనేది ఒక నోడ్ ని ఐడెంటిఫై చేయడానికి. ఒక నోడ్ అంటే ఐ మీన్ కంప్యూటర్ లేదా క్లయింట్ ఏదన్నా కావచ్చు. నోడ్ ఈజ్ టెక్నికల్ టర్మ్ ఆఫ్ ది నెట్వర్కింగ్. ఓకే, ఒక నెట్వర్క్ లో ఒక టెక్నికల్ టర్మ్ ఏంటి అంటే ఒక కంప్యూటర్ ది నోడ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అది మేబీ స్విచ్ కావచ్చు, అంటే కంప్యూటర్ అనే కాదు, ఏదైనా ఒక హార్డ్వేర్ డివైస్, ఓకే, దట్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ నోడ్. సో నోడ్, ఒక నోడ్ ని ఫైండ్ చేయడానికి ఒక మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా రౌటర్ ఉంది, నా రౌటర్ ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు రౌటర్ వైఫై మ్యాక్ అడ్రస్ చెప్పు, వైఫై మ్యాక్ అడ్రస్ చెప్పు అని చాలా మంది అంటుంటారు. మేబీ ఇట్ కెన్ బి నోడ్, మేబీ కాదు, ఇట్ కెన్ బి నోడ్, ఓకేనా. నోడ్, ఇది నోడ్ అవ్వబట్టే దాన్ని మనం ఒక మ్యాక్ అడ్రస్ అసైన్ చేస్తాం. సో చూడండి, నా వైఫైకి ఏమన్నా స్క్రీన్ ఉందా, ఓకే, కీబోర్డ్ ఉందా, ఏం లేదు, బట్ ఇట్ కెన్ బి హార్డ్వేర్ డివైస్. ఓకే, హార్డ్వేర్ డివైస్ అని ఒక నెట్వర్క్ లో ఉన్నా కూడా దాన్ని నోడ్ అనే పిలుస్తుంటాం. ఓకే, ఎవ్రీ నోడ్ కుడ్ యూజ్ మ్యాక్ అడ్రస్, హ్యావ్ ఏ కాంపాక్టబుల్ ఎల్ఎల్సి ఫీల్డ్, లాజికల్ లింక్, కంట్రోల్ ఫీల్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉండి తీరుతాయి, ఓకేనా. సో ఇంకా కొంచెం మీరు ముందరికి వెళ్తే కనుక వైర్ షార్క్ క్యాప్చర్ వితౌట్ 802.11 ఇంటిగ్రేషన్, వైర్లెస్ ఫ్రేమ్, ఈథర్నెట్, ఇవన్నీ కామన్, ఓకేనా. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈథర్నెట్ ఆర్ వైఫై ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్. ఓకే, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు, మళ్ళీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, టీసీపీ ఐపీ సూట్ అనేది ఈథర్నెట్ వైఫై లో ఒక పార్ట్ కాదు. టీసీపీ ఐపీ సూట్ అనేది ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రూల్. ఓకే, ఈ రూల్ ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక నెట్వర్క్ లో ఎలా ట్రావెల్ చేయాలని చెప్తుంది, కానీ బట్ ఓకే ఈ విధంగా ట్రావెల్ చేయాలి అని చెప్పి చెప్తుంది. బట్ కానీ ఆ విధంగా దాంట్లో ఏ డేటా ట్రావెల్ చేయాలి, ఎట్లా ట్రావెల్ చేయాలి, ఇదంతా చెప్పదు. ఇక్కడ ట్రావెల్ చేయాలి, ఈ టీసీపీ ద్వారా ట్రావెల్ చేయాలి అంతే. బట్ ఏ నెట్వర్క్ లో ట్రావెల్ చేయాలి అనేది మాత్రం ఉండదు. ట్రావెల్ అనే ఎనీ టైప్ ఆఫ్ నెట్వర్క్, ఓకేనా. టీసీపీ ఐపీ ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ లో అయినా కూడా ట్రావెల్ చేయొచ్చు. కానీ ఈథర్నెట్ ఏంటి, కేవలం ఒక కేబుల్ లో మాత్రమే వెళ్ళాలి. వ్లాన్ ఏంటి, వైఫై కేవలం వైర్లెస్ గానే వెళ్ళాలి, ఎలాంటి కేబుల్స్ ఉండొద్దు. సో ఇట్లా ఉంటది, ఓకేనా. టీసీపీ ఐపీని ఎప్పుడు దీంతో కంపేర్ చేయకండి. టీసీపీ ఐపీ వేరే, ఇది వేరే. కాకపోతే టీసీపీ ఐపీ అనేది ఒక ట్రావెల్ రూల్, ఓకేనా. ట్రావెలింగ్, ఒక నెట్వర్క్ లో ఒక డేటా ట్రావెల్ చేసి రూల్. కానీ ఈథర్నెట్ వైఫైలో టీసీపీ ఐపీ యూజ్ అవుతుంది, యూజ్ అవ్వదని ఎవరు అనరు, కానీ దే హ్యావ్ సమ్ డిఫరెన్సెస్, ఓకేనా. సో ఇట్లా అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఓకే, మనం మెయిన్ కాన్సెప్ట్ కి వచ్చేసాం. అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్, ఏఆర్పి. సో ఏఆర్పి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఏఆర్పిలో కూడా నెట్వర్క్ యాక్సెస్ లేయర్ 2 కనెక్షన్ ప్రోటోకాల్, కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. ఇది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, మీకు డౌట్ రావచ్చు దీని గురించి. కొంచెం ముందరికి వెళ్ళే కొద్దీ ఈ పాయింట్ నీకు క్లారిఫికేషన్ వస్తుంది, ఓకేనా. సో కొంచెం ముందరికి వెళ్తే యూజ్ టు మ్యాక్ అడ్రసెస్ టు ఐపీ అడ్రస్, ఓకేనా. ఐపీ అడ్రస్ తెలిస్తే సరిపోద్దా? ఓకే, ఐపీ అడ్రస్ ఈరోజు చూడండి, మ్యాక్ అడ్రస్ ఎందుకు యూజ్ చేస్తాం? మ్యాక్ అడ్రస్ నేను స్పూఫ్ చేస్తున్నాను అంటే అది కేవలం మేబీ నేను డేటా అనేది హ్యాక్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు, ఐ రైట్. సో డేటా హ్యాక్ చేస్తాడు ఒక రౌటర్కి అర్థమైంది, రే ఈడు ఓన్లీ ఐపీ అడ్రస్ పెడితే, ఓకే ఐపీ అడ్రస్ స్పూఫ్ చేస్తే మ్యాక్ అడ్రస్ ని ఫైండ్ చేసి వాడికి కరెక్ట్ డేటా ఎవరికి చేరాలో వాడికి చేరుస్తాం. అట్లా మ్యాక్ అడ్రస్ ఏం చేస్తుంది అంటే ఐపీ అడ్రసెస్ ని మ్యాప్ చేయడానికి, ఓకేనా, మ్యాప్ చేయడానికి మ్యాక్ అడ్రసెస్ అని ఉపయోగపడతాయి. సెంట్రల్ లేయర్ టు బ్రాడ్కాస్ట్, ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్. ఓకే,
ఓకే. అది ర్యాండమ్‌గా ఇచ్చినట్టున్నారు. బట్ ఇట్ కుడ్ బి కన్సిడర్డ్ విత్ ది హెక్సాడెసిమల్ ఫార్మాట్. హెక్సాడెసిమల్ ఫార్మాట్‌ని యూజ్ చేసుకొని వెళ్తాయి. పేరింగ్ ఆల్ లిజనింగ్ నోడ్స్ టు ఐడెంటిఫై విచ్ వన్ యూజింగ్ ద స్పెసిఫిక్ ఐపీ అడ్రెస్. ఒక నోడ్ ఏదైనా, ఒక కంప్యూటర్, ఒక హార్డ్‌వేర్ డివైస్ ఏదైనా గానీ ఒక స్పెసిఫిక్ ఐపీ అడ్రెస్‌లో ఎలాంటి ఆహ్, అది లిజనింగ్ నోట్స్ అంటే ఐ మీన్ యాక్టివ్ నోట్స్ ఏవైతే ఉంటాయో ఆ యాక్టివ్ నోట్స్ లో ఏది బ్రాడ్కాస్ట్ చేస్తున్న కంప్యూటర్ ఏదైనా మేబీ సంథింగ్ డివైస్, ఓకే, ఆ డివైస్ యొక్క మ్యాక్ అడ్రస్ ని ఫైండ్ చేయడానికి ఇది లేయర్ 2 లోనే వర్క్ అవుతుంది. ఓకేనా? అందుకు అని ఏంటంటే నెట్వర్క్ యాక్సెస్ లేయర్ ఇది నెట్వర్క్ ని యాక్సెస్ చేస్తుంది. ఓకేనా? ఈ లేయర్ లో ఏం చేస్తుంది అంటే ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తుంది లేయర్ 2 లో. నెట్వర్క్ యాక్సెస్ లేయర్ లో కేవలం ఇది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ గా మాత్రమే వర్క్ అవుతుంటుంది. ఒక నెట్వర్క్ లో సెక్యూరిటీ తీసుకోవడానికి కూడా ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తారు. బట్ కానీ దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు హ్యాక్ ది సిస్టమ్స్. ఓకే, mappings are temporarily stored in the device ARP cache used in the Ethernet and Wi-Fi networks. ఓకే, మ్యాపింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాపింగ్స్ అన్ని డివైజెస్ లో టెంపరీగా స్టోర్ అవుతాయి. ఎక్కడ స్టోర్ అవుతాయి? ర్యామ్ లో స్టోర్ అవుతాయి. ఓకేనా? సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఏదైతే వైఫైని యూజ్ చేసిన ఒక నెట్వర్క్ లో నువ్వు ఉన్నావో ఆ నెట్వర్క్ లో ఏఆర్పి అనేది ఒక క్యాచ్ గా ఏర్పడిద్ది. ఓకేనా? నువ్వు డిస్కనెక్ట్ అవుతావు. ఓకే, డిస్కనెక్ట్ అయ్యే దాకా అది ఎక్కడ స్టోర్ అయ్యి ఉండాలి ఈ డివైస్ అని చెప్పి ఫైండ్ చేయడానికి ర్యామ్ లో స్టోర్ అవుతుంది. యూజ్డ్ ఇన్ ఎథర్నెట్ అండ్ వైఫై నెట్వర్క్స్. ఎథర్నెట్ లోను వైఫై నెట్వర్క్స్ లోను యూజ్ చేస్తూనే ఉంటారు. ఓకేనా? ఓకే, అది పక్కన పేలోడ్ ఆఫ్ ది ఈథర్నెట్. ఓకే, ఇది IEEE స్టాండర్డ్స్. డోంట్ హ్యావ్ అన్ అసైన్డ్ ప్రోటోకాల్ నెంబర్. ఈ ఏఆర్పికి ఎలాంటి ప్రోటోకాల్ నెంబర్ అనేది ఉండదు. ఓకేనా? ఎలాంటి ప్రోటోకాల్ నెంబర్ అనేది ఏఆర్పికి ఉండదు. ఐ మీన్ ఐడి అనుకుంటా. ఓకే, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది ఒకసారి అక్కడ ప్రోటోకాల్ నెంబర్ కాదు, అది మేబీ ఐడి. ఓకే, అండ్ మ్యానిపులేషన్ ఏఆర్పి ఆఫర్స్ మే వేస్ టు ఇంటర్సెప్ట్ సమ్వన్ ఎల్స్ ట్రాఫిక్. నేను చెప్పాను కదా, సమ్వన్ ఎల్స్ ట్రాఫిక్ ని ఇంటర్సెప్ట్ చేయడానికి ఉంటుంది. ఏఆర్పి మెసేజ్ ఫార్మాట్ అయితే ఒకసారి మనం విజిట్ చేద్దాం. ఎలాగైతే హెడర్ ఫార్మాట్స్ ఉంటాయో అలాగే ఇది ఒక ఫార్మాట్. డెస్టినేషన్ అడ్రస్ ఉంటుంది, సోర్స్ అడ్రస్ ఉంటుంది, ఏఆర్పి రిక్వెస్ట్ రిప్లై. సో రిక్వెస్ట్ రిప్లై అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. హార్డ్వేర్ టైప్, ప్రోటోకాల్ టైప్, హార్డ్వేర్ అడ్రస్, ప్రోటోకాల్ అడ్రస్. ఈ ఆపరేషన్ కోడ్ అనే దాని గురించి మీరు ఇప్పుడైతే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఫ్యూచర్ లో ఏదన్నా కనుక ఎంట్రన్స్ అయ్యి ఇంకా సిసిఎన్ఏ లాంటి వాటికి ఎంట్రన్స్ అయితే ఇంకా మీకు ఆపరేషన్ కోడ్స్ వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా సిఆర్సి, ప్యాడింగ్ కూడా మనం ఎదగలాగంలో నేర్చుకోవాల్సిన కాన్సెప్టే, బట్ నాట్ నౌ. ఓకేనా? బట్ ఆపరేషన్ కోడ్ అండ్ సోర్స్ హార్డ్వేర్ అడ్రస్, సోర్స్ ప్రోటోకాల్ అడ్రస్, టార్గెట్ ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే ఉంటాయి. ఓకేనా? ప్రతిదీ కూడా ఇలా ఒక ఫార్మాట్ ని చూసి మనం అండర్స్టాండ్ చేసుకొని వైర్ షార్క్ ద్వారా ఒక ప్యాకెట్ ని మనం అనాలిసిస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో ఇది. థ్యాంక్ యూ. That's it for the today's class, guys. Okay.